తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ సత్తూరు ఎన్డీఏ క్యాండిడేట్ గౌరవనీయులు నయనార్ నాగేంద్ర గారు, அனைவருக்கும் வணக்கம். என் அப்னான தமிழ்நாடு மக்களே, உளங்குடன் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷம். தமிழ்நாட்டில் மாற்றம் ஆரம்பம் ஆயிடுச்சு. இனிமே யாராலையும் నిరుత్త ముడియాదు. తమిళనాడు అంటేనే ద్రవిడ నాగరికతకు కేంద్రం. ఇక్కడ చూస్తే పల్లవ, చేర, చోళ, పాండ్య లాంటి రాజు వంశాలు పాలించిన గొప్ప నేలది, ఒక పుణ్య భూమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అన్ని భాషల్లోకెల్లా తమిళ భాష అతి ప్రాచీనమైన భాష. ఈ భాష మీద మీకుండే అభిమానం చూస్తే ఏ భాషకు లేనంత అభిమానం తమిళ భాషకు ఉండడం గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాతృభాష, తల్లి భాష, ఏ భాష అయితే ఆ భాషలోనే పిల్లల్ని చదివిస్తే విద్య బాగా అబ్బుతుందని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడుకు ఒక ప్రత్యేకత ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు చెన్నైకే రావాలి. ఈరోజు చెన్నై, ఆ రోజు మెడ్రాస్. నేను కూడా అక్కడికే వచ్చేవాడిని. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఒక మహానటుడే కాకుండా మహానాయకుడయ్యాడు. ఆయన ఒకటే ఆలోచించారు, నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలున్నాను, అక్కడ నీళ్లు లేవు, అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు, ఇదే తమిళ సోదరుల యొక్క సక్సెస్ సీక్రెట్. ఏ రంగం చూసినా, ఏ దేశంలో చూసినా ఒకప్పుడు తమిళులే ఉండేవాళ్లు. ఆ రోజు దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడులంటే గౌరవం ఉండేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో పరిశ్రమలకు నాంది. ఇక్కడే మంత్రిగా పనిచేశాడు నాగేంద్ర గారు, జయలలిత గారి కేబినెట్ లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. నేను అదే గుర్తు చేశాను. ఫాక్స్కాన్ గాని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తమిళనాడులో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి మీ అభ్యర్థి నాగేంద్ర గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఒక నాగరికత, ప్రాచీన నాగరికత. ఎన్నో దాడులు జరిగాయి, తిప్పికొట్టారు, తట్టుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది పుణ్య పురుషులు జన్మించిన గడ్డ, పుణ్య భూమి ఈ తమిళనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కన్నగి, తిరువళ్ళూర్, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం కూడా ఈ రాష్ట్రం నుంచే వచ్చాడు. స్వామినాథన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి
కామరాజు నాడర్ కూడా ఇక్కడి నుంచే వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అవునా కాదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కట్టబొమ్మ వీర పాండ్యన్ కూడా ఇక్కడ వచ్చి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో నువ్వెవడరా రావడానికి, నువ్వెవడరా ట్యాక్స్ అడగడానికి అని చెప్పి తిరుగుబాటు చేసిన స్వాతంత్ర పోరాట యోధుడు వీర పాండ్యన్. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తే అందులో ఆయన క్యారెక్టర్ను కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎన్నో ప్రాచీన ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, మంచి టూరిజం సెంటర్స్ కూడా ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇంకో పక్క తిరువన్నామలై, ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూసేదానికి తిరువన్నామలకి తెలుగు వాళ్ళందరూ వస్తే పెరుమాళ్ళని చూడడానికి మీరందరూ తిరుపతికి వస్తున్నారు. అది మన ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను, మనందరం ఒకటే. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ఈ భాషలు మాట్లాడతాం గాని మన ఆరిజిన్ మాత్రం ద్రవిడ ఆరిజినే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా అన్నదమ్ములమే. అందుకే తెలుగు గాని తమిళియన్స్ గాని నీరు పాలు మారి కలిసిపోతాం, ఒకరికొకరు సహకరించుకుంటాం. కొన్ని లక్షల కుటుంబాలు తమిళనాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళు కూడా కష్టపడుతున్నారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు కూడా పక్కనే చిత్తూరు, తిరుపతి, ఈ రెండు ప్రాంతాల్లో తమిళ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నేను కూడా కుప్పం, నా నియోజకవర్గంలో ఒక పక్క కృష్ణగిరి పక్కనే ఉంటుంది. తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి సంబంధాలుండి ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సంస్కృతి ఉంది, మీకు ఒక సాంప్రదాయాలున్నాయి, నిత్య చైతన్యం ఉంది, మీకు మీరే సాటి. ఆ రోజు కాంగ్రెస్ విర్రవీగితే 1967లో దాని మెడలు వంచి ఓడించిన ఘనత తమిళనాడులో ఉండే మీకే దక్కిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన డిఎంకే పార్టీ ఈరోజు కాంగ్రెస్ తోనే జట్టుగట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు కావాలన్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జయలలితతో నాకు దగ్గర సంబంధాలుండేటివి. నేనప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాణ్ణి. ఆవిడ అభివృద్ధి ఏ విధంగా చేయాలనో మేము చర్చించుకునేవాళ్ళం. ఒక టీము కూడా ఆంధ్రప్రదేశ్ పంపించి హైదరాబాద్ ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టామో ఆవిడ స్టడీ చేసేది. ఇప్పుడు చెన్నై నగరం, మదురై నగరం ఏ విధంగా ఉంది తమ్ముళ్ళు, బాగున్నాయా అని అడుగుతున్నా. హైదరాబాద్ గాని బెంగళూరు గాని దూసుకుపోతా ఉంటే చెన్నై మాత్రం ఏమైంది, నత్త నడకను నడిసే పరిస్థితి వస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నిన్న మొన్న ఒక విషయం చెప్తే చాలా బాధపడుతున్నా. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచించారు, చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నా ఆడబిడ్డలు ఉండాలని 33% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.